హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్పెషల్ అప్డేట్ తోటి ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ తోటి నేను మీ ముందుకు రావడం జరిగింది. సో మీరందరూ చాలామంది మీలో మన యూట్యూబ్ ఆంధ్రాబుల్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆప్షన్స్ కోర్స్ గురించి చాలా కాలంగా నన్ను అడుగుతా రావడం జరిగింది. సో అయితే నేను జనవరి టైంలో పండగ తర్వాత చేస్తానని చెప్పి అనుకోవడం, నేను మీకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బట్ సంభవం అది డిలే అవుతూ వచ్చిందనమాట అండి. బట్ ఇంకా డిలే చేయకూడదు ఫర్దర్గా, ఎందుకంటే మణి శర్మ గారు డైలీ కామెంట్స్లో నన్ను రెగ్యులర్గా ఈజ్ ఆస్కింగ్ అనమాట అండి. ఇక యూట్యూబ్ కామెంట్స్లో మీరు చూస్తే కనుక ఆప్షన్స్ కోర్స్ అని చెప్పి డైలీ ఆయన పెడుతున్నారు అనమాట అండి. సో అదేవిధంగా ఉమారెడ్డి గారు, సో అదేవిధంగా ఎవరైతే నా దగ్గర డిమాట్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో కొంతమంది క్లయింట్స్ అడగడం జరిగిందనమాట అండి. సో ఆప్షన్స్ గురించి కోర్స్ చేయండి, ఆప్షన్స్ గురించి ప్రాఫిటబుల్గా చేయాలి. ఎందుకంటే ఆప్షన్స్ అనేది చాలా చాలా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ కదండి. అందరూ కూడా ఆప్షన్స్ ద్వారా ఒక మంచి ఎర్నింగ్ అనేది ఉంటుందని అందరికీ తెలుసు కదండి. సో అది అయితే సంభవం కొన్ని సరైన నాలెడ్జ్ లేక, సరైన ఒక సిస్టమ్ లేక చాలామంది ఏంటంటే లాస్ అయిపోతుంటారు అన్నమాట అండి. సో ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కడైతే మీకు ఎక్కువ రిటర్న్ వస్తుందో, తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్ వస్తుందో అక్కడ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అంటే రిస్క్ ప్రపోర్షనల్ టు రిటర్న్, అది మర్చిపోకూడదు అనమాట అండి. ఎక్కువ రిస్క్ ఉన్న చోటే ఎక్కువ రిటర్న్ ఉంటుంది అనమాట అండి. సో అయితే మనకంటూ ఒక ఎడ్జ్ ఉండాలన్నమాట. అంటే ఈ జనరల్గా అందరూ కూడా ఆప్షన్స్ చాలామంది చేస్తూ ఉంటారు. బట్ నార్మల్గా చేయడం కాకుండా ఒక టెక్నిక్ తోటి, ఒక స్కిల్ తోటి మనం నేర్చుకుని చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అందువల్ల ఒక కోర్స్ అనేది నేను మీకు డిజైన్ చేయడం జరిగిందనమాట అండి మీ అందరి కోసం. ఓకే, సో అయితే ఏంటి ఈ కోర్స్ అంటే, ఆల్రెడీ నేను ఒక ఫ్రీ వీడియోస్ ద్వారా ఫ్రీగా నేను మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది ఆప్షన్ గ్రీక్స్ గురించి. అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ అంటే కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, ఓకే, అండ్ కొన్ని బేసిక్ స్ట్రాటజీస్ కూడా నేను మీతో ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా అనమాట అండి. సో డీటెయిల్డ్గా మనం ఆప్షన్ గ్రీక్స్ గురించి, వాటిని ఉపయోగించుకొని ఆప్షన్ గ్రీక్ అడ్వాంటేజ్ ఉండేలాగా, మనకి చాలామంది తెలియక ఆప్షన్ గ్రీక్ ఎగ్నెస్ట్గా అది వర్కౌట్ అయ్యేలాగా తెలియకుండా మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అన్నమాట అండి. సో అలా కాకుండా గ్రీక్ ఈజ్ యువర్ ఫ్రెండ్లీ థింగ్ అనమాట అండి. సో దాన్ని మనకి బెనిఫిట్ అయ్యేలాగా ఆప్షన్ గ్రీక్స్ ఉపయోగించుకుంటే మనం ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఆప్షన్ గ్రీక్ని బట్టి స్ట్రాటజీస్ ఏ విధంగా చేయొచ్చు అనేది నేను షేర్ చేస్తాను అనమాట అండి. సో అయితే ఫ్రీ వీడియోస్లో ఏవైతే ఆల్రెడీ షేర్ చేస్తానో అవన్నీ మీరు చూడాలన్నమాట అండి. అవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషను. సో ఈ కోర్సు మీరు అటెండ్ అవ్వాలంటే దానికి ముందు రిక్వైర్మెంట్ ఏంటంటే, ముందు నేను ఏదైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ అరౌండ్ 6-7 వీడియోస్ ఉంటాయి. సో బేసిక్స్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ అన్నీ నేను చెప్పడం జరిగింది కదా. సో ఆ వీడియోస్ అన్నీ ఒకసారి మీరు త్వరగా చూడాలన్నమాట అండి. సో దాని తర్వాత ఈ కోర్సు మీకు ఉపయోగపడుతుంది అనమాట అండి. సో అయితే ఇది ఫ్రీగా చేయొచ్చు కదండి, ఇది కూడా ఫ్రీగా చేయొచ్చు కదా అని చెప్పి మీరు అడగచ్చు అనమాట అండి. సో ఇది ఫ్రీగా యూట్యూబ్లో చేసేది కాదనమాట అండి. సో ఎందుకంటే నేను కూడా చాలా కోర్సులు, చాలా ఫీజులు కట్టి నేను ఈ టెక్నిక్ అనేది, డిఫరెంట్ స్ట్రాటజీస్ అన్నీ నేను నేర్చుకోవడం జరిగింది. ప్లస్ నెంబర్ ఆఫ్ అవర్స్ నేను స్పెండ్ చేయడం జరిగింది. ప్లస్ ఈ కోర్సు మీకు నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట అండి. సో ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, బెటర్ ఇందులో ఎంత రిటర్న్స్ మీరు ఎర్న్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో అయితే డిఫరెంట్ స్ట్రాటజీస్ డీటెయిల్స్ అన్ని నేను షేర్ చేస్తాను అనమాట అండి. సో అండ్ మోర్ ఓవర్ ఇంట్రాడే స్ట్రాటజీ ఒకటి ఉందన్నమాట అండి. అది బ్యాంక్ నిఫ్టీ బేస్ చేసుకుని ఎవరైతే లైక్ ఫుల్ టైమర్ ఉన్నారో, లేదంటే ఈవెన్ మీరు వన్స్ ఇన్ వైల్ అంటే కొన్నిసార్లు మీకు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు, ఒక్కో రోజు మీకు కుదురుతుంది. సో అలాంటప్పుడు మీకు కుదిరినప్పుడు, మార్కెట్ ఉన్నప్పుడు డెఫినెట్గా మార్కెట్ అవర్స్లో ఇంట్రాడే మీరు చేసి, లైక్ కొంతమంది అంటే షిఫ్ట్లు ఉంటాయండి. ఒకరోజు మార్నింగ్ షిఫ్ట్ ఉండొచ్చు, వాళ్ళకి ఆ రోజు చేయడానికి అవ్వకపోవచ్చు, లేదా నైట్ షిఫ్ట్ ఆఫ్ రోజు ఉంటే మేబీ దే కెన్ పార్టిసిపేట్ కదండి. సో అలాగేంటంటే, సో మీకు కుదిరినప్పుడు మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట అండి. సో ఏదైతే నెక్స్ట్ స్ట్రాటజీ నేను షేర్ చేయబోతున్నానో బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే స్ట్రాటజీ అనమాట అండి. అది రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలాగా, అంటే దాంట్లో 100% ప్రాఫిట్స్ వచ్చేస్తాయి రోజు అని కాదనమాట అండి. సో ఇలా చాలామంది ప్రమోట్ చేస్తుంటారు కమర్షియల్గా, మీరు గ్యారంటీ రిటర్న్ వచ్చేస్తుంది 100%, 200% ఏం చెప్తారు, అది నమ్మకండి ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్లో ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి, ఈక్వల్గా ప్రతి స్ట్రాటజీలో ఉంటాయన్నమాట. సో అయితే మెయిన్ లాజిక్ ఏంటంటే, ఇక్కడ లాస్ అయినప్పుడు మీరు తక్కువ లాస్ అవ్వాలి, గెయిన్ అయినప్పుడు ఎక్కువ గెయిన్ అవ్వాలి. అదే రిస్క్ రివార్డ్ రేషియో కదా, రైట్? సో రిస్క్ రివార్డ్ రేషియో యొక్క బ్యూటీ అదే కదండి. దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఒక రెగ్యులర్ ఇన్కమ్, అంటే డెఫినెట్గా బై ఎండ్ ఆఫ్ ద మంత్, అంటే మీకు ఒక రోజు ఒక 1000-2000 లాస్ రావచ్చు. బట్ ఓవరాల్గా మీరు ఒక మంత్ ఎండ్ అయ్యేసరికి మీరు ఒక 10,000, 20,000, 50,000 అంటే మీరు పెట్టిన క్యాపిటల్ని బట్టి మీకు రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. సో అది కూడా దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఓన్లీ మార్జిన్ ఉపయోగించుకొని మనం చేయొచ్చు అనమాట. సో దాని డిఫరెంట్ డీటెయిల్స్ ఇన్డెప్త్గా మన మనీ మనం సేఫ్గా ఉంచుకుంటా, మన స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటా, వాటిని ప్లెడ్జ్ ఇవ్వడం ద్వారా వచ్చిన మార్జిన్ ఉపయోగించుకొని ఈ స్ట్రాటజీ చేయొచ్చు అనమాట అండి. అంటే ఫ్రీగా, దీనికి వేరే క్యాష్ ఎక్కువగా మొత్తం డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేకుండా, సో యాజ్ పర్ సెబీ రూల్స్ అనుగుణంగా మనం ఎంతవరకు చేయగలం అంతవరకు దీన్ని, సో తక్కువ క్యాష్ కాంపోనెంట్ తోటి మనం ఈ స్ట్రాటజీ చేయొచ్చు అనమాట. రెగ్యులర్ ఇన్కమ్ అనేది మనం పొందొచ్చు అనమాట, రైట్? సో అలా కాకుండా మీరు కొంతమంది ఎక్కువ క్యాపిటల్ కొంత ఉందో ఆల్రెడీ, సో క్యాపిటల్ ఎక్కువ ఉన్న వాళ్ళు వేరే స్ట్రాటజీస్ కూడా చేయొచ్చు అనమాట. ప్లస్ వాళ్ళు రెగ్యులర్గా
ఇంట్రాడే అది చేయడానికి అవ్వదు. సో ఇంట్రాడే పార్టిసిపేట్ చేయలేరు కదా, వాళ్ళకి ఏంటంటే పొజిషనల్ స్ట్రాటజీ అనమాట అండి. సో అంటే ఆప్షన్స్ పొజిషనల్ తీసుకుని వీక్లీ ఎక్స్పైరీ కానీ లేదా మంత్లీ ఎక్స్పైరీ కానీ పొజిషనల్ స్ట్రాటజీస్ ఒకటి నేను అది కూడా షేర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన ఈ కోర్సులో నేను డిజైన్ చేసింది ఏంటంటే ఓన్లీ ప్యూర్లీ ఆప్షన్స్ అనేది కొంతమంది ఏదో జస్ట్ మనకి కళ్ళ గంతలు కట్టి రాళ్ళు వేస్తారు కదా, సో అలా కాకుండా టెక్నికల్ అనాలిసిస్ ఉపయోగించుకొని దాన్ని బ్లెండ్ చేసి ఆప్షన్స్ని అలాంగ్ విత్ టెక్నికల్స్ ఎలా ఉపయోగించుకోవాలి సో అనేది ఓకే. సో అది నేను ఒక డీటెయిల్డ్గా నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో అండ్ మోర్ ఓవర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇంకొకటి ఉందన్నమాట అండి. సో అదేంటంటే స్కాల్పింగ్ అనమాట. అంటే వితిన్ ఇంట్రాడేలోనే చాలా తక్కువ టైంలోనే వితిన్ 5 minutes 10 minutesలోనే మన ప్రాఫిట్స్ కానీ ఏదో స్టాప్ లాస్ కానీ మనం తీసుకుని వచ్చేస్తూ ఉంటాం అనమాట అండి. బట్ ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తే కనుక విల్ మేక్ వెరీ గుడ్ మనీ. సో ఆ స్కాల్పింగ్ అంటారు అనమాట అండి. సో ఆప్షన్ స్కాల్పింగ్ గురించి కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. అవి కూడా నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో ఆప్షన్ స్కాల్పింగ్లో ఆల్రెడీ ఇనీషియల్గా నేను చేసినప్పుడు కొన్ని లాసెస్ అవి నేను ఫేస్ చేయడం జరిగింది. దాని నుంచి మళ్ళీ నేను వేరే ఒక నాకంటూ ఒక స్ట్రాటజీ, నాకంటూ ఒక ఇండికేటర్ ఇవన్నీ నేను డెవలప్ చేసుకోవడం జరిగిందనమాట అండి. రైట్. సో దాన్ని నేను గత కొంతకాలంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. దాంట్లో మనకి రిజల్ట్స్ చాలా బాగున్నాయి అనమాట అండి. ప్లస్ దాన్ని నేను బ్యాక్ టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. సో మీరు మన డ్యూరింగ్ ద కోర్స్ టైంలో నేను మీకు బ్యాక్ టెస్ట్ చేసి దాని రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు నేను క్లియర్గా షేర్ చేస్తాను అనమాట అండి. సో దాన్ని బట్టి మనం దీన్ని స్కాల్పింగ్కి ఉపయోగించుకొని కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట అండి. రైట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో ఎవరైతే ఈ కోర్సు జాయిన్ అవుతున్నారో, ఎవరైతే కోర్సు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ఏంటంటే ఒక 6 months డెడికేటెడ్గా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను అనమాట అండి. ఒక వాట్సాప్ గ్రూప్లో 6 months నేను ఏవైతే ట్రేడ్స్ తీసుకుంటున్నానో ఆ ట్రేడ్స్ సంబంధించిన అంటే పొజిషనల్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఎంటర్ అవుతున్నప్పుడు ప్లస్ టెక్నికల్గా మనం బ్లెండ్ చేసి చేస్తామని చెప్పాను కదండి. సో అలాంటి ట్రేడ్స్ ఇవన్నీ కూడా నేను తీసుకున్న ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు అందులో షేర్ చేయడం జరుగుతుంది అనమాట వాట్సాప్ గ్రూప్లో. ప్లస్ అదేవిధంగా మీకైనా క్వరీస్ కానీ మీకైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఈ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో మీరు అడగచ్చు అనమాట అండి. 6 months పాటు మీకు ఆ వాట్సాప్ గ్రూప్ అనేది యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఆప్షన్స్ కోర్సులో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఇది కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. రైట్. సో అయితే మీరు చాలా ఆప్షన్స్ కోర్సులు చూస్తుంటారన్నమాట అండి. సో నేను కూడా చాలా కోర్సులు చేయడం జరిగింది. ఒక్కొక్క కోర్సు 10,000, 5,000, 25,000, 50,000 సో రకరకాల అమౌంట్లతోటి ఉండడం జరిగిందనమాట అండి. సో అయితే ఆల్రెడీ నేను ఆఫ్లైన్లో కొన్ని బ్యాచెస్ చేయడం జరిగింది. ఆల్రెడీ 4 batches దాకా నేను ఆఫ్లైన్లో ఆప్షన్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే స్కాల్పింగ్ ఇవన్నీ కొంచెం యాడ్ చేశాను అనమాట అండి. అవి ముందు ఇనిషియల్గా లేవు. సో వాళ్ళకి నేను ప్రాక్టీస్ చేసి నేను కొంచెం ప్రాఫిటబుల్ అయిన తర్వాత అప్పుడు షేర్ చేస్తే బెటర్ కదా అని చెప్పి నేను షేర్ చేయలేదన్నమాట. సో వాళ్ళకి ముందు నేను కూడా కొత్త విషయాలు నేర్చుకుంటే అవన్నీ కూడా అందులో మొత్తం కోర్సులో డిజైన్ చేయడం జరిగింది. మొత్తం అన్ని బ్లెండ్ చేసి మీకు ఈ కోర్సు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో అయితే ఎవరైతే మీలో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వెంటనే ఇమీడియట్గా మీరు మెయిల్ పంపించాలన్నమాట అండి. సో ఆంధ్రాబుల్స్ 2018 ఓకే అండి. ఆంధ్రాబుల్స్ 2018@gmail.comకి మీ ఫోన్ నెంబర్ మెయిల్ చేయాలి. ఓకే. అయితే కోర్స్ అమౌంట్ డీటెయిల్స్ ఏంటంటే కోర్స్ ఫీజు వచ్చి 10,000, 20,000 అలా కాదనమాట అండి. జస్ట్ యాజ్ అ ఇంట్రడక్టరీ అంటే ఇనీషియల్గా మనం చేస్తున్నాం కాబట్టి ఆన్లైన్లో ఫస్ట్ టైం కాబట్టి 5,000 రూపీస్ అనమాట అండి కోర్స్ ఫీజు వచ్చి. ఓకే. సో 5,000 రూపీస్ తోటి మనం ఈ ఆప్షన్ కోర్సు చాలా ఇన్డెప్త్ స్టడీ అనమాట అండి. అయితే ఎలా చేస్తాం ఏంటి ఈ కోర్స్ ఎలా ఉంటుందంటే ఏదో రికార్డెడ్ వీడియోస్ అలా కాదనమాట అండి. సో అదేవిధంగా ఓన్లీ 1 time 2 time ఒకరోజు 2 రోజులు చెప్పి మానేసేది కూడా కాదు. సో నేను ఎలా డిజైన్ చేశానంటే ఒక 2 నెలల పాటు అంటే ఎవ్రీ సండే వీలైతే సాటర్డే కూడా సండే టైంలో సండే మార్నింగ్ 9 to 11 అలాగా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ నేను తీసుకుని మీతో జూమ్ మీటింగ్ ద్వారా నేను మీకు షేర్ చేస్తాను అనమాట అండి. ఓకే. సో నేను ఏదైతే టాపిక్స్ షేర్ చేశానో ఆప్షన్ గ్రిక్స్ ఎలా ఉపయోగించుకోవాలి, డిఫరెంట్ స్ట్రాటజీస్ అంటే ఏంటి అసలు, ఓకే, ఇంట్రాడే స్ట్రాటజీ ఎలా చేయాలి, దానికి తగ్గ ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది అనమాట. అంటే మీరు స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది అనమాట అండి, ఎక్సెల్ షీట్. అది కూడా నేను వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని మీ సిస్టంలో పెట్టుకుని మీరు స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ ఎలాగా, ఓకే, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ పుట్టు సెల్లింగ్ చేయాలా, బయింగ్ చేయాలా, వివరాలన్నీ కూడా అందులో ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఓకే. అంటే పొజిషనల్ స్ట్రాటజీస్ అన్నీ కూడా నేను వాట్సాప్లో షేర్ చేస్తాను అనమాట అండి. సో టెక్నికల్స్ బ్లెండ్ చేసింది ప్లస్ లాస్ట్లో ఆప్షన్ స్కాల్పింగ్ కూడా ఒక రోజు సండే, అంటే ఇది 2 monthsలో కంప్లీట్ అవుతుంది అనమాట అండి. ఎందుకంటే ఒక 8 ఆదివారాలు అనుకోండి లెటెస్ట్ సే. ఓకే. సో దట్ ఈస్ ద మ్యాక్సిమం టైం ఇట్ విల్ టేక్. సో అక్కడ కంప్లీట్ అవుతుంది అనమాట అండి. సో ఎవరైతే మీరు కోర్స్ ఇమీడియట్గా జాయిన్ అవుతారో సో నెక్స్ట్ సండే నుంచి స్టార్ట్ చేద్దామని నేను ప్లాన్ చేశానండి యాజ్ ఆఫ్ నౌ. ఓకే. అండ్ ఆ గ్రూప్లో నేను షేర్ చేస్తుంటాను అనమాట జూమ్ లింక్ ఎప్పటికప్పుడు. సో ఎప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం ఎప్పుడైతే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందో ఆ జూమ్ లింక్ అనేది ఆ వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేయడం జరుగుతుంది వన్స్ మీరు ఎన్రోల్ అయిన తర్వాత. ఓకే.
సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే వెంటనే మీరు ఆంధ్రపుల్స్ 2018కి 2018@gmail.com మెయిల్ పంపించండి ఫ్రెండ్స్. ఓకే, మీ ఫోన్ నెంబర్ పంపిస్తే కనుక అప్పుడు ఫీజు ఏ నెంబర్కి, ఏ ఫోన్ నెంబర్కి మీరు అమౌంట్ పంపించాలి, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ, సో ఆ నెంబర్ అది కూడా డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఆ మెయిల్లో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, సో ఇది కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అనమాట అండి. మీకు ఏమైనా దీనికి సంబంధించి ఇంకా క్వశ్చన్స్ ఉంటే కనుక సో మీరు మన ఈ వీడియో కామెంట్స్లో మీరు అడగచ్చు అనమాట అండి. లేదంటే ఈమెయిల్లో కూడా ANDHRAPULS2018@gmail.com ఈమెయిల్ చెప్పాను కదండి. సో ఈమెయిల్లో కూడా మీరు ఏమైనా క్వశ్చన్స్ ఫర్దర్గా ఉంటే మీరు అడగచ్చు అనమాట అండి. సో అయితే ఫీజు విషయానికి వస్తే మాత్రం ఇందులో డిస్కౌంట్స్ అవి ఉండవనండి. మీరు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంటే అంతమంది ఒక పర్సన్ వచ్చినా కూడా వెల్కమ్ అనమాట. సో ఎందుకంటే సో 5,000 మీరు అఫోర్డ్ చేయలేనప్పుడు సో మీరు ఆప్షన్ చేయడం అనేది అనవసరం అనమాట అండి. సో ఇది వేర్ మినిమం ఫీజు అనమాట. ఓకే, సో మార్కెట్లో చాలా చాలా ఎక్కువ అమౌంట్తో ఉన్నాయి. అది కూడా నేను ఎందుకు మినిమం ఫీజు తీసుకున్నానంటే కొన్ని టూల్స్ ఇవన్నీ కూడా నేను పర్చేస్ చేస్తాను అనమాట అండి. సో కొన్ని పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అవి నేను తీసుకుంటాను అనమాట. అవి కూడా మీకు బెనిఫిట్ అవుతాయి. సో అవన్నీ కోర్సులో డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను అనమాట. మీరు మళ్ళీ విడిగా మీరు పే చేసే అమౌంట్ దానికి సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 6 months పాటు మీకు అది అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. రైట్, ఓకే. సో అందువల్ల ఏంటంటే నామినల్ ఫీజ్ తోటి నేను ఇది కోర్సు డిజైన్ చేయడం జరిగింది అనమాట అండి. సో మీలో చాలామంది అడగడం జరిగింది కదా. సో ఎవరైతే రియల్గా సీరియస్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, అందులో డౌటే లేదు. సో ఎవరైతే రియల్గా ఒక మంచి మనీ అనేది ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం అంటే అనమాట అండి. సో అయితే నేను ఐ కెన్ అష్యూర్ ఏంటంటే ఈ స్ట్రాటజీస్ మీరు కరెక్ట్గా ఫాలో అవుతే కనుక దీనికి 10 times 100 times ఇన్కమ్ మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వితిన్ 1 or 2 yearsలోనే మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట. మీరు ఏదైతే ఫీ పే చేస్తున్నారో అది చాలా చాలా నామినల్ అనమాట అండి. ఓకే, ఎందుకంటే నేను ఒక్కొక్క స్ట్రాటజీకే more than 10,000 పే చేయడం జరిగింది అనమాట అండి ఆ కోర్స్ అది నేను చేసినప్పుడు. సో అయితే అక్కడ ఓన్లీ థియరీ ఇది చెప్తారన్నమాట అండి, ప్రాక్టికల్గా ఒకసారి చూపిస్తారు, తర్వాత నుంచి మనమే చేసుకోవాలన్నమాట. సో అయితే బ్యాక్ టెస్ట్ డేటా షేర్ చేస్తారు. అయితే బ్యాక్ టెస్ట్ కాకుండా ఫార్వర్డ్ టెస్టింగ్ అంటే నేను ప్రాక్టికల్గా చేసింది కూడా ఆ డేటా ఉందన్నమాట. అంటే నాకు ఎంత ప్రాఫిట్స్ వచ్చి ఏంటి అనేది కూడా సో అది నేను ప్రాక్టికల్గా చేసిందే కాబట్టి మీకు అందువల్ల కాన్ఫిడెంట్గా మీరు కూడా సో డెఫినెట్గా అందుకే ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను అనమాట అండి. సో మీరు కూడా ప్రాఫిటబుల్గా అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది కాబట్టి, ఎందుకంటే ఆ రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతే డెఫినెట్గా ప్రాఫిట్స్ అనేవి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అనమాట. రైట్ ఫ్రెండ్స్, ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అనౌన్స్మెంట్. ఓకే, సో ఎవరైతే మీలో ఇంట్రెస్ట్ ఉందో ఆప్షన్ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వెంటనే ANDHRAPULS2018@gmail.comకి ఇమీడియట్గా మెయిల్ పంపించండి. సో నేను మా ఆఫీస్ నుంచి మేము కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఎలా అమౌంట్ పే చేయాలి ఏంటి వివరాలన్నీ కూడా మెయిల్లో నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే డెరివేటివ్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఒక మంచి కోర్సు డెఫినెట్గా చేయబోతున్నారని నేను గ్యారంటీగా చెప్పగలను అనమాట అండి. సో డెఫినెట్గా మీ లైఫ్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను అనమాట అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.